దేవునికి మహిమ కలుగును గాక. 38వ కీర్తనలో మనం 2 భాగాలుగా చేయవచ్చు. మొదటి 10 వచనాలు ఒక భాగం, అలాగే 11వ వచనం నుంచి 22వ వచనం వరకు మరొక భాగముగా మనం చూడవచ్చు దీన్ని. అయితే దీనిలో ఉన్నటువంటి ఈ 2 భాగాల గురించి నేను చెప్తాను. మొదటి భాగం పేరు దేవుని యొక్క కోపం వలన ఏమైతుందో దావీదు చెప్తా ఉన్నాడు. దేవుని కోపం వలన ఏం జరుగుతుందో ఆ విషయాలని దావీదు తెలియజేస్తున్నాడు. రెండవ భాగంలో ఏం చెప్తున్నాడంటే 11 నుంచి 22 వరకు, ఈ దేవుని కోపం వచ్చిన తర్వాత మనిషి ఖచ్చితంగా బలహీనుడైపోతాడు. మనిషికి ఏ ఆధారం ఉండదు, ఎందుకనంటే కోపగించింది దేవుడే కనుక దేవుని కోపమును మనం తట్టుకోలేం కదా. తట్టుకోలేక పడిపోయినప్పుడు తన స్నేహితులు శత్రువులు ఎలా ప్రవర్తిస్తారనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాడు రెండో భాగంలో. హల్లెలూయా. మొదటి భాగమును మనము చూద్దాము. అది కొన్ని విషయాలు, కొన్ని వచనాలు మాత్రమే చూద్దాం. మొదటి భాగంలో దేవుని కోపము, దేవుని యొక్క గద్దింపు, దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క శిక్ష అనేది మనకు కనబడుతూ ఉంది. మొదటి వచనం చదవండి ఒకసారి. యెహోవా కోపోద్రేకము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము. చాలు. ఇక్కడ దేవుని కోపము, దేవుని గద్దింపు, దేవుని ఉగ్రత, దేవుని యొక్క శిక్ష అనేది 4 విషయాలు ఎక్కడ కనబడుతుంది? మొదటి వచనంలోనే చూపిస్తున్నాడు కీర్తనకారుడు. ఓకేనా? అయితే ఈ దేవుని యొక్క కోపము, గద్దింపు, ఉగ్రత, శిక్ష అనేది మనిషి మీదకి ఎప్పుడు వస్తుంది చెప్పండి. ఎప్పుడన్నా వచ్చిందా మీకు దేవుని కోపం మీ మీదకి? వచ్చిందా? అసలు దేవుని కోపము ఎట్లుంటుంది? దేవుడు కోపగిస్తే ఎట్లుంటుంది? దేవుని ఉగ్రత ఎట్లుంటుంది? దేవుడు గద్దిస్తే ఎట్లుంటుంది? దేవుడు శిక్షిస్తే ఎట్లుంటుంది? అది మనకు తెలుస్తలేదు. ఈ యొక్క కీర్తన ద్వారా మనము కొన్ని విషయాలను మనం జాగ్రత్తగా తెలుసుకుందాం. ఓకేనా? అయితే దేవుని యొక్క కోపము, దేవుని యొక్క ఉగ్రత, గద్దింపు, శిక్ష ఎప్పుడు వస్తుంది అని అంటే మనిషి పాపము చేసినప్పుడు వస్తుంది. మనిషి ఏం చేసినప్పుడు వస్తుంది? పాపము చేసినప్పుడు వస్తుంది. పాపము చేయడం అంటే ఏంటిది? మనిషి దేవుని నుంచి ఎప్పుడైతే దూరం అవుతాడో, ఎప్పుడైతే దేవుణ్ణి కాదని మనిషి వేరైపోతాడో అది పాపం. దేవుణ్ణి కాకుండా వేరొకరిని అనుసరించిన వానికి ఏం కలుగుతుంది? శిక్ష కలుగుతుంది, శ్రమ కలుగుతుంది. ఆ శ్రమ మనం తట్టుకోలేం, భయంకరమైనటువంటి శ్రమ ఉంటుంది అన్నమాట. అయితే ఇలాంటి కీర్తనలే మనం చూస్తే కనుక 6వ కీర్తన ఇలాంటిదే, 31వ కీర్తన ఇలాంటిదే, 32వ కీర్తన ఇలాంటిదే, 51వ కీర్తన కూడా ఇలాంటిది. ఏంటిది ఇలాంటిది అంటే ఏంటిదని అంటే, పాపము చేసినటువంటి వ్యక్తి పశ్చాత్తాప పడడం దేవుని దగ్గర. పాపము చేసిన వ్యక్తి దేవుని యొక్క ఉగ్రతకు, దేవుని యొక్క శిక్షకు తట్టుకోలేక పశ్చాత్తాప పడడం అనేది ఈ కీర్తనలు తెలియజేస్తున్నాయి. మనం గమనించినట్లయితే 2వ వచనం ఒక్కసారి చదువుకొని ముందుకు వెళదాం. నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి, నీ చెయ్యి నా మీద భారముగా ఉన్నది. ఓకే. ద్వితీయోపదేశకాండములో 32వ అధ్యాయము 23వ వచనంలో కూడా ఈ మాట మనం చూడొచ్చు. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 23వ వచనం. వారికి ఆపదలను విస్తరింపజేసేదను, వారికి ఆపదలను విస్తరింపజేసేదను, వారి మీద నా బాణములన్నిటినీ వేసేదను, వారి మీద నా బాణములన్నిటినీ వేసేదను. రైట్. ఇక్కడ మనము కొద్దిగా ఆగుదాం. దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు చెప్తున్నాడు వారికి ఆపదలను విస్తరింపజేసేదను, వారి మీద నా బాణములను అన్నిటినీ వేసేదను. ఇప్పుడు చెప్పండి, ఆపద ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుండి వస్తుంది? ఇప్పుడు చదివిన వాక్యం మళ్ళీ చదవండి. వారికి ఆపదలను విస్తరింపజేసేదను. వినండి జాగ్రత్తగా. దేవుడు అంటున్నాడు వారికి ఆపదలను విస్తరింపజేసేదను అనే మాట ఎవరు అంటున్నారు? అది. ఇప్పుడు చెప్పండి, ఆపద ఎక్కడి నుండి వస్తుంది? అది. తర్వాత ఏమన్నాడు?
వారి మీద నా బాణములన్నిటినీ వారి వేసెదను. మీద నా బాణములన్నిటినీ వేస్తాను అంటున్నాడు దేవుడు అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, దేవుని దగ్గర నుంచి మనకి ఏం కావాలని కోరుకుంటాం మనం సాధారణంగా? గట్టిగా చెప్పాలి అమ్మా. బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు, మేలులు. దేవుని దగ్గర నుంచి అన్ని మంచియే కావాలని కోరుకుంటాం మనము. కానీ దేవుడు అంటున్నాడు, నేను వారి మీదికి ఆపదను రప్పిస్తా, వారి మీద నా బాణములను వేస్తా. ఎందుకు ఈ మాట అంటున్నాడు దేవుడు అనంటే, ద్వితీయోపదేశ కాండములో 32వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి మంచిగా చదవండి, ధ్యానించండి. అక్కడ యెషయా గ్రంథములో చెప్పినట్టుగా ఇక్కడ కూడా 32వ అధ్యాయంలో ఆకాశ మండలమా చెవియొగ్గుము, నేను మాట్లాడుదును, భూమండలమా నా నోటి మాట వినుము అని చెప్పి ఎవరికి చెప్తున్నాడు దేవుడు? మీరందరూ ఉన్నారు కదా. ఇప్పుడు యెషయా గ్రంథం 1వ అధ్యాయం తీయండి, మొదటి 2 వచనాలు చదవండి. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాయును యూదా రాజుల దినములలో యూదాను గూర్చిన యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనము. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద సొంత వాని తోటి తెలుసుకొనును. ఇశ్రాయేలులకు అనగా దేవుని పిల్లలకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. చాలు. ఇప్పుడు మనం ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయంలో మొదటి వచనంలో ఏమన్నాడు? ఆకాశ మండలమా చెవియొగ్గుము, నేను మాట్లాడుదును, భూమండలమా నా నోటి మాట వినుము. నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలెను, లేతగడ్డి మీద పడు చినుకు వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండును. నేను యెహోవా నామమును ప్రకటించదను, మన దేవుని మహాత్మ్యమును కొనియాడుడి అని చెప్పి ప్రకటిస్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? ఆకాశ మండలానికి, భూమండలానికి. ఇందాక చదివిన వచనంలో, యెషయా గ్రంథంలో చదివిన వచనంలో ఆకాశానికి. దేవుడు ఎవరికి చెప్పుకుంటాడు? తన సృష్టికి చెప్పుకుంటాడు విషయాలు. ఎవరి గురించి చెప్తున్నాడు? ఆయన పిల్లల గురించి చెప్పుకుంటున్నాడు. ఎవరైన పిల్లలు? మనమే. ఆయన పిల్లల గురించి ఏం సాక్ష్యం చెప్తున్నాడు దేవుడు? నా పిల్లలకు తెలివి లేదు, నా పిల్లలు యోచించరు కదా. నా ఎద్దు తన కామాందు నెరుగును, గాడిద సొంతవాణి దొడ్డి తెలుసుకొనును, కానీ నా పిల్లలకైతే ఏమి తెలుస్తలేదు అని చెప్తున్నాడు. ఈ 32వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు ఇశ్రాయేలు ప్రజల పట్ల ఎంతో గొప్ప కార్యాలు చేసిండు. ఆ యొక్క కార్యాలన్నిటిని కూడా ఈ అధ్యాయంలో వివరిస్తా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల గురించి మనం చూస్తే గనక ఆ బానిసత్వం నుంచి, ఐగుప్తు నుంచి, భయంకరమైనటువంటి పరిస్థితి నుంచి విడిపించి అరణ్య మార్గము గుండా నడిపించి వారిని వాగ్దాన దేశానికి చేర్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. 4వ వచనం చదవండి, 32వ అధ్యాయం 4వ వచనం. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 4వ వచనం. ఆయన ఆశ్రయ దుర్గముగానున్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయిన నమ్ముకునదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. వారు తమ్ము చెరుపుకొనిరి, ఆయన పుత్రులు కారు, వారు కలంకులు, మూర్ఖత గల వక్ర వంశములు, బుద్ధి లేని అవివేక జనమా, ఇట్లు యెహోవాకు ప్రతికారము చేయుదురా? మీరు యెహోవాకు ప్రతికారము చేస్తారా? ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా, ఆయనే నిన్ను పుట్టించి స్థాపించెను. పూర్వ దినములను జ్ఞాపకం చేసుకొనుము, తరతరముల సంవత్సరములను తలంచుకొనుము. నీ తండ్రిని అడుగు, అతడు నీకు తెలుపును. నీ పెద్దలను అడుగు, వారు నీతో చెప్పుతారు. హల్లెలూయా. చాలా మంది దేవుని నామాన్ని దూషణ పాలుగా చేస్తూ ఉంటారు. దేవుని నామాన్ని అన్యాయంగా ఉచ్చరిస్తూ ఉంటారు. దేవుణ్ణి ఎక్కడ పడితే అక్కడ వాడేసుకుంటూ ఉన్నారు.
కానీ దేవుని సన్నిధికి రావడానికి వాళ్ళకు ఒక కారణము కనబడతా ఉన్నది. ఏందనంటే దేవుడు లేడు. దేవుడు లేడు. దేవుడు ఉంటే మాకెందుకు ఇట్లా జరుగుతుంది, దేవుడు ఉంటే మాకెందుకు ఈ సమస్యలు వస్తాయి అని చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. దేవుడు లేడు అనేది ఎవరంటారు? వాక్యం ఏం చెప్తున్నది? దేవుడు లేడు అని బుద్ధిహీనులు, దేవుడు లేడు అని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుంటారు. వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేసేటువంటి వారు గనుక వారిలాగా క్రైస్తవులైనటువంటి వారు కష్టాలు రాగానే, శ్రమలు రాగానే, ఎవరో ఏమో అనగానే, నిందలు రాగానే, అపనిందలు రాగానే దేవుడు లేడు అనడము చాలా సులువు అయిపోయింది. అందుకనే ఈ వాక్య భాగమును రాస్తూ, దేవుని నువ్వు మర్చిపోయావు, ఆయన నిన్ను సృజించాడు, జ్ఞాపకం పెట్టుకో. ఆయన నీకు తండ్రి అయి ఉన్నాడు, జ్ఞాపకం పెట్టుకో. నీ పెద్దలను అడుగు, పూర్వ సంవత్సరములను జ్ఞాపకం చేసుకో. దేవుడు నీకు ఎలాంటి మేలులు చేశాడో జ్ఞాపకం చేసుకో. నీకు తెలియకపోతే నీ పూర్వీకులను అడుగు, నీ పెద్దలను అడుగు, వారు వివరిస్తారు, వారు నీకు బోధిస్తారు. అంతేగాని మనము డైరెక్ట్ గా దేవుడు లేడు అనేటువంటి స్టేట్మెంట్ ఎప్పుడు కూడా చేయొద్దు అని అంటున్నాడు. తర్వాత చదవండి, తర్వాత ఎక్కడంటే 11వ వచనం నుంచి. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను, యెహోవా మాత్రము వాని నడిపించెను. అన్యుల యొక్క దేవులలో ఏ దేవుడును ఆయనతో కూడా ఉండలేదు. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వానిని ఎక్కించెను, పొలముల పంట వానికి తినిపించెను. కొండ బండ నుండి తేనెను, చెకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెను. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప కార్యములు చేశాడు ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. పక్షిరాజు ఏం చేస్తుందట? తన గూడు చెరిపి పిల్లలను ఏం చేస్తుంది? పైకి తీసుకుపోయి వదిలేస్తుంది. పైకి తీసుకుపోయి వదిలేసి మళ్ళా ఆ పైన ఉన్నటువంటి ఆ పిల్లల కిందకి ఈ పక్షిరాజు వచ్చి రెక్కలు చాపుకొని అప్పుడు వాటిని ఆదుకుంటుంది. ఎందుకు? కింద పడకుండా జాగ్రత్త పడుతుంది. ఎందుకు పైకి ఎగిరి పైకి తీసుకుపోయి ఎందుకు వదిలేస్తుంది పక్షిరాజు అని అంటే, దానికి ఏమన్నా పిల్లల మీద కోపం వచ్చిందా? పిల్లలు ఏమన్నా కింద పడి చచ్చిపోవాలనుకుంటుందా? పిల్లలు ఏమన్నా గాని అనుకుంటుందా? కాదు కాదు. అప్పుడప్పుడు దేవుడు మనల్ని పైకి తీసుకుపోయి వదిలేస్తాడు. అయితే మనకు భయం అవుతుంది. అయ్యో దేవుడు లేడు కావచ్చు ఈ సమయంలో అనుకుంటాం. అయ్యో దేవుడు లేడు ఇక్కడ నాకు అని అనిపిస్తుంది. హల్లెలూయా. అలాంటి సమయంలో అనిపిస్తుంది. అయితే దేవుడు పైకి తీసుకుపోయి ఎగిరేసి ఏమంటున్నాడంటే కిందికి వచ్చి మళ్ళా మనల్ని ఆదుకుంటా ఉన్నాడు. ఎందుకు ఇడగా చేస్తున్నది పక్షిరాజు అని అంటే, తన పిల్లలకు ఎగరడం నేర్పిస్తుంది. నేర్పిస్తుంది? ఎగరడం నేర్పిస్తుంది. ఈ ఎగరడం నేర్పించే ప్రయత్నంలో పైకి తీసుకుపోయి అక్కడ వదిలేసేసరికి అయ్యో నన్ను వదిలేసింది, అయ్యో నా చెయ్యి విడిచిపెట్టిండు దేవుడు అని అనుకోకు. నీకు నేర్పించడానికే చేస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. నీకొచ్చే ప్రతి శ్రమ, ప్రతి కష్టము, ప్రతి నింద, ప్రతి అవమానము నీకొక పాఠము నేర్పించడానికే తప్ప నిన్ను అవమాన పాలు చేయడానికి ఏమాత్రము కాదు. తర్వాత మనం చదివితే ఇంకా కొంచెం మనం ముందుకు వెళదాం. 15వ వచనం చదువుదాం. యెషురును క్రొవిన వాడై కాలు జాడించెను. యెషురును అంటే ఇజ్రాయేలు. అక్కడ మనం కనబడుతుంది కింద ఫుట్ నోట్లో. కాలు జాడించెను, నీవు క్రొవ్వి పలిసి మందుడవైతివి. వాడు తన్ను పుట్టించిన దేవుని విడిచెను, తన రక్షణ శైలమును తృణీకరించెను. వారు అన్యుల దేవతల చేత ఆయనకు రోషం పుట్టించిరి, హేయ కృత్యముల చేత ఆయనను కోపింపజేసిరి. ఇంకా చదవన్నా కిందికి చదివితే ఏముంది చూడండి. వారు దేవత్వము లేని దయ్యములకు, తామెరుగని దేవతలకు, క్రొత్తగా పుట్టిన దేవతలకు, తమ పితరులు భయపడని దేవతలకు బలి అర్పించిరి. నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుని మరచితివి. యెహోవా దానిని చూచెను. హల్లెలూయా. యెహోవా దేనిని చూశాడు? యెహోవా దేనిని చూశాడు? నువ్వు ఏం చేస్తున్నావో చూస్తున్నాడు, నువ్వు ఏది మరిచావో చూస్తున్నాడు, నువ్వు ఎవరిని అనుసరిస్తున్నావో చూస్తున్నాడు. ఇక్కడ మనకు క్లియర్ గా మనం చూస్తే గనక యెషూరును క్రొవ్విన వాడే కాలు జాడించాడంట. దాని తర్వాత ఏమున్నది? వాడు తన్ను పుట్టించిన దేవుడిని విడిచిపెట్టాడు. వాటి రెండింటి మధ్యలో ఇంకొక వచనం, ఆ మాట నేను వదిలేసిన, అది మీరు చదవండి. రెండింటి మధ్యలో ఉన్న లైన్.
తన రక్షణ నో శైలము నో 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 నో. నువ్వు క్రొవ్వి బలిసి మందుడవైతివి. వాడు తన్ను పుట్టించిన దేవుడిని విడిచెను. దేవుణ్ణి విడిచేది ఎవరండి? ఇటు చూడండి నా వైపు. దేవుణ్ణి విడిచేది ఎవరు? మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు, అక్కడ ఉన్నదే నేను చెప్తున్నా. దేవుణ్ణి ఎవరు విడిచిపెడతారు? గట్టిగా చెప్పండి అమ్మా. క్రొవ్వి బలిసి మందుడైన వాడు. ఇప్పుడు ఈ మాట దేవుని పెట్టిన వాని దగ్గరికి పోయి అంటే ఏమంటాడు? ఫైటింగే కదా అక్కడ. కొవ్వెక్కి విడిచిపెట్టి నువ్వు దేవుని అన్నావు అనుకో, ఏమంటాడు కదా? కానీ వాక్యం సెలవిస్తా ఉన్నది, దేవుణ్ణి విడిచిపెట్టిన వాడికి. ఎవరు దేవుణ్ణి విడిచిపెడతారు? క్రొవ్వు పట్టిన వాడు, బలిసిన వాడు, మందుడైన వాడు. దేవుణ్ణి విడిచిపెట్టి వేరొకరిని అనుసరించి హేయ కృత్యముల చేత ఆయనకు కోపం పుట్టించారు. దేవుళ్ళు కాని వాటిని అనుసరించారు. దయ్యములను పూజించారు. దయ్యములకు బలులు అర్పించారు. వారు పితరులు భయపడని దేవుళ్లకు వారు బలులు అర్పించారు. ఇక దేవునికి కోపం పుట్టించారు. చూడండి, కోపం పుట్టిస్తే దేవుడు ఏం చేశాడు? యెహోవా ఇదంతా చూశాడు. ఉందా లేదా? దేవుడు దీనిని చూశాడు. నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుని మరచితివి. యెహోవా దానిని చూచెను, తన కుమారుల మీదను కుమార్తెల మీదను క్రోధపడిను, వారిని అసహించుకొనెను అనేటువంటి మాటలు మనం చూస్తుంటున్నాం. ఇప్పుడు నువ్వు విడిచిపెడతావు కావచ్చు దేవుణ్ణి, ఇప్పుడు నువ్వు కాదని పోతావు కావచ్చు దేవుని మీద కోపమో, మనుషుల మీద కోపమో, కొన్నిసార్లు నీకు బలహీనమైపోతుంది నీ విశ్వాసం. అలాంటి సమయంలో నువ్వేం చేస్తావు అంటే దేవుడు లేడు, ఏం లేదు అని చెప్పి నువ్వు దూరం అయిపోతావు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు చేసే తప్పుకి ఎవరు శిక్ష అనుభవిస్తా ఉన్నారు? కుమారులు, కుమార్తెలు. మనం బాగానే ఉంటున్నాం. తల్లిదండ్రులుగా మనం ఏం చేస్తున్నాం అంటే దేవుణ్ణి విడిచిపెట్టి పోతున్నారు కొంతమంది, చాలా మంది. దేవుని మందిరానికి, దేవునికి దూరం అయిపోతున్నారు. పోని కానీ వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే వాళ్ళు చేసే తప్పుకు కుమారులు, కుమార్తెలు బలైపోతున్నారు. శిక్ష వాళ్ళకు వస్తుంది అనేది మనం చూస్తుంటున్నాం. అందుకనే మనం చూడండి, చదువుకున్నటువంటి వాక్య భాగంలో తర్వాత ఇందులోనే 21వ వచనం, వారు దైవము కాని దాని వలన నాకు రోషము పుట్టించిరి, తమ వ్యర్థ ప్రవర్తన వలన నాకు ఆగ్రహము పుట్టించిరి. కాబట్టి జనము కాని వారి వలన వారికి రోషం పుట్టింతును, అవివేక జనము వలన వారికి కోపం పుట్టింతును. నా కోపాగ్ని రగులుకొనును, పాతాళాగాధము వరకు అది దహించును. అది భూమిని దాని పంటను కాల్చును, పర్వతముల పునాదులను రౌలబెట్టును. వారికి ఆపదలను విస్తరింపజేసెదను, వారి మీద నా బాణములను వేసెదను. వారు కరువు చేత క్షీణించుదురు, మంట చేతను క్రూరమైన హత్య చేతను హరించిపోవుదురు. బురదలో ప్రాకు పాముల విషమును, మృగముల కోరలను వారి మీదికి రప్పింతును. ఎంత భయంకరంగా దేవుడు శిక్ష వేస్తున్నాడు చూడండి. హల్లెలూయా. చాలా మంది దేవుని యొక్క ఆశీర్వాదాల గురించే బోధిస్తూ ఉంటారు. దేవుడు మంచివాడు, మంచివాడే కాదనాలి. దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు, రైట్, అది కూడా 100% నిజమే. దేవుడు దయాళుడు, 100% కాదన్నది ఎవరు? కానీ దేవుని కోపము కూడా మనకు తెలియాలా వద్దా? ఆయన ఎవరంట? దహించు అగ్ని. మనం ఎప్పుడు ఒకవైపే నేర్చుకుంటున్నాం పాఠాలన్నీ. ఒకవైపు ఏమున్నది? దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క మంచితనము, దేవుని యొక్క దయ, దేవుని యొక్క కనికరము. ఇదే ఎక్కువ, పాఠాలన్నీ ఎక్కువ ఇందులో నుంచే వస్తాయి. కానీ రెండో వైపు తిప్పి చూస్తే అక్కడ ఏమున్నది? దేవుడు దహించు అగ్ని. దేవుని కోపానికి మనము తట్టుకోలేము. ఈ రెండో వైపు పాఠాలు మనకి ఎక్కడా దొరికాయి. ఒకవేళ దొరికినా ఎక్కువ మంది పాస్టర్లు ఇవి చెప్పరు. ఒకవేళ చెప్తే ఆ పాస్టర్లు అక్కడ ఉండరు. ఒకవేళ పాస్టర్లు ఉంటే విశ్వాసులు ఉండరు. కారణం ఏందో తెలుసా? కోపము చెప్పద్దు, దేవుని కోపం ఎప్పుడు చెప్పద్దు. దేవుని ప్రేమ చెప్పు, దేవుని ఆశీర్వాదం చెప్పు, దేవుడు ఎంత మంచోడో చెప్పు.
అట్లా చెప్తేనే మేము వస్తాము కానీ దేవుడు కోపగించుకుంటాడు, దేవునికి కోపం వస్తుంది, దేవునికి ఉగ్రత ఉన్నది, దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది, దేవుని యొక్క కోపం మన మీదకి వస్తుంది, దేవుని యొక్క బాణాలు మన మీద పడతాయి అనే విషయాలు ఎప్పుడు చెప్పకు అనేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కనుక దేవుడు అంటున్నాడు, నువ్వు చేసే తప్పుకు నీ పిల్లలకు వస్తుంది శిక్ష. దేవుడు అంటున్నాడు, వారి మీదకి ఆపదలను విస్తరింపజేస్తాను, వారి మీద నా బాణములు వేస్తాను అంటున్నాడు. 32వ కీర్తనలో మనం చదువుకున్నటువంటి 2వ వాక్య భాగంలో చూస్తే గనక 38వ కీర్తన 2వ వచనములో ఏమనుంది చూడండి. నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి, నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి, నీ చెయ్యి నా మీద భారముగానున్నది, నీ చెయ్యి నా మీద భారముగా ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు 6వ వచనం చదవండి. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. 10 వరకు చదువుదాం. నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరములో ఆరోగ్యము లేదు, నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను. ప్రభువా, నా అభిలాష అంతము నీకే కనబడుచున్నది, నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు, నా గుండె కొట్టుకొనుచున్నది, నా బలము నన్ను విడిచిపోయెను, నా కన్ను దృష్టియు తప్పిపోయెను. చాలు. ఈ 10 వచనాల వరకు కూడా దేవుని కోపము మనిషి మీదకి వస్తే ఏమైతుందో చెప్తా ఉన్నాడు. దేవుని కోపము మనిషి మీదకి వస్తే, దేవుని యొక్క ఉగ్రత మనిషి మీదకి వస్తే ఆ మనిషి ఏమైతాడో, ఎలాంటి పరిస్థితిలో ఉంటాడో ఆ విషయాలను తీసుకొచ్చి బోధిస్తా ఉన్నాడు. కనుక కీర్తనకారుడు అంటున్నాడు, నేను మనోవేదనను బట్టి కేకలు వేస్తున్నాను, నా అభిలాష అంతా కూడా నీకే తెలుసు, నా నిట్టూర్పులు నీకు దాచబడి లేవు, నా గుండె కొట్టుకొనుచున్నది, నా బలము నన్ను విడిచిపోయింది, నా కన్ను దృష్టి తప్పిపోయింది. బలహీనుడైపోయాడు, మందగిల్లిపోయాడు, కన్ను దృష్టి పోయింది, అన్ని కోల్పోయాడు. దేవుని యొక్క కోపం మన మీదకి వచ్చినప్పుడు మనం ఏమి చేయడానికి ఉండదు, మనము నేలమట్టమైపోతాం, మాడి మసి అయిపోతాం. ఆయన కోపం ఎంతసేపు ఉంటుందట? 1 నిమిషం మాత్రమే ఉంటుంది. కానీ ఆయన దయ ఆయుష్కాలం అంతా. ఆయన దయ గొప్పది, ఆయన ప్రేమ గొప్పది. కానీ ఆయన కోపంలో మనం ఎప్పుడు కూడా పడకుండా జాగ్రత్త పడాలి. ఆయన ఉగ్రతను మనం తట్టుకోలేము గనక ఆయనకు కోపం పుట్టించే పనులు మనం ఎప్పుడు చేయొద్దు. ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారట? కోపం పుట్టించారు. దేని ద్వారా కోపం పుట్టించారు? తాము ఎరగని దేవతలను పూజించి, దయ్యములకు బలులు అర్పించి దేవునికి కోపం పుట్టించారు. దేవుణ్ణి విడిచి వేరొకరిని అనుసరించే వారికి శ్రమలు విస్తరించును. శ్రమలు వస్తాయి. దేవుణ్ణి కాదని పోతావా? దేవుణ్ణి విడిచిపెట్టి దూరం అవుతావా? దేవుణ్ణి విడిచిపెట్టాలనే ఆలోచన నీకు వచ్చిన మొదలుకొని నీకు శ్రమలే, తట్టుకోలేవు. ఆయన కోపం వస్తే తట్టుకోలేవు మనం. ఎందుకనంటే ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తా ఉన్నాడు. నువ్వు తప్పిపోవడం ఆయనకి ఇష్టం లేదు. హల్లెలూయా. నువ్వు పారిపోవడం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు వేరైపోవడం ఆయనకి ఇష్టం లేదు. అందుకనే ఆయనకు కోపము రాకమునిపే దేవుని దగ్గర మనం పశ్చాత్తాపపడదాం. దేవుని దగ్గర మనం ఆరాధన చేద్దాం. దేవుడి వాక్య భాగమును దీవించును గాక.